శ్రీమాత్రే నమః. మేషరాశి వారికి అతి త్వరలో ఒక పెద్ద అద్భుతం చూపించబోతున్నారు ముక్కోటి దేవతలు. అది ఏంటో తెలుసుకుందాం. మేషరాశి వారికి అక్టోబర్ నెలలో జరగబోయేది అతిపెద్ద లాటరీ అనేది కలగబోతుంది. సాక్షాత్తు దేవుని అనుగ్రహం మీ మీద కలగబోతుంది. ఇక ప్రతి ఒక్క దేవుడి చూపు మీ మీదే ఉంటుంది. అలాగే దీంతో పాటు మీకు ఒక చిన్న బ్యాడ్ న్యూస్ కూడా ఉంటుంది. ఏ విధంగా మీకు లోటు కలుగుతుంది, అలాగే ఆ బ్యాడ్ న్యూస్ ఏంటి, అలాగే మీతో పాటు మిమ్మల్ని నమ్ముకొని మీతోనే ఉంటూ మిమ్మల్ని ఎంతసేపటికి నాశనం చేయాలని చెప్పి కోరుకుంటున్న మీ శత్రువులు ఎవరు? ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్‌గా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. కాబట్టి తక్షణమే అన్ని పనులు ఆపేసుకొని ఫస్ట్ ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎక్కడా కూడా స్కిప్ చేయకండి. అప్పుడే కదా ప్రతి ఒక్కటి మేము చెప్పేది మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. మేషరాశి వారికి రాబోయే రోజులలో మీకు అతిపెద్ద మోతాదులో లాటరీ కలగబోతుంది. నిజంగానే మీకు లాటరీలో డబ్బు అనేది రాబోతుంది. అది కూడా పెద్ద మోతాదులో అనేది రాబోతుంది. ఒకప్పుడు మీ డబ్బులు ఎంత స్థిరంగా ఉండేది. కానీ ఇప్పుడు మీకు చిన్న చిన్నగా డబ్బుకు సంబంధించిన ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. మీరు ఎంతో మంచిగా ఆదాయం చేసుకున్నప్పుడు ప్రతి ఒక్కటి మీకు కాస్త కాస్తగా లాస్ అయిపోవడం మూలాన ఆ డబ్బుకు సంబంధించి ఇప్పుడు మీరు చాలా ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇక ఇప్పటి నుంచి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎక్కువ శాతం మోతాదులో మీకు డబ్బు దొరకబోతుంది. ఇక దానికి తోడు ఎలా అయితే మీరు మంచి స్టేజికి రాబోతున్నారు, మీతో పాటు మీ శత్రువులు కూడా షాక్ అయిపోతారు. వాళ్ళు ఎంతసేపటికి మీరు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎలా మీరు ఎక్కువగా ఎదుగుతున్నారు అనేది మాత్రమే చూస్తూ ఉంటారు. వారి పనులు ఆపైనా సరే కంప్లీట్ దృష్టి మీ మీద పెడతారు. సో మిమ్మల్ని నాశనం చేయాలని చూస్తారు. అలాగే మీరు ఎదగకూడదు అని, మీకు సక్సెస్ అనేది రాకూడదు అని చెప్పేసి కంప్లీట్ ఫోకస్ అనేది మీ మీదే పెడతారు. కేవలం ఈ ముగ్గురు మనుషులే. ఈ ముగ్గురు మనుషులు ఎవరు? వాళ్ళ పేర్లు దేనితో స్టార్ట్ అవుతాయి? మీరు వారిని ఎలా గుర్తుపట్టగలరు? ఇలా ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియో ముందు జై శ్రీకృష్ణ అని కామెంట్ చేసి వీడియోని లైక్ చేయండి. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో ఈ ముగ్గురు శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంతసేపటికి మీ మీద నెగిటివిటీ వర్క్స్ ఎక్కువగా ఉండాలి అని చెప్పేసి చిన్న చిన్న తంత్ర విద్యలు కూడా చేస్తూ ఉంటారు. ఆ చిన్న చిన్న తంత్ర విద్యలు ఏవైతే ఉన్నాయో వాటి మూలాన మీకు చాలా ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. దాని మూలంగా మీకు అయ్యే పనులు కూడా అవ్వకుండా ఆగిపోతున్నాయి. మీకే ఎందుకిలా జరుగుతుంది? మనం ప్రతి ఒక్కటి చాలా ఆచితూచి అలాగే కరెక్ట్‌గా ప్లాన్ చేసుకొని వర్క్ అనేది స్టార్ట్ చేశాను కదా! అయితే ఎక్కడ మనకి లోటు అనేది ఉండిపోయింది? ఎందుకు మనకి సక్సెస్ అనేది రావట్లేదు? మనం అనుకున్న దానికి రివర్స్ ఎందుకు అవుతుందని చెప్పి దాని గురించి మీరు బాగా ఆలోచిస్తూ ఉంటారు. మీకు తెలియని విషయం ఏమిటంటే వీళ్ళు మీ పక్కన ఉంటూనే మీ గురించి అన్నీ తెలుసుకుంటూనే ఉంటారు. వాళ్ళు ఎంతో ఎక్కువగా నమ్మకంగా మీ పక్కనుంటూ మీకంటూ ఎటువంటి ప్రాబ్లమ్స్‌ని క్రియేట్ చేస్తూ ఉంటారు. మీరు మాత్రం వాళ్ళు మిత్రులు అని మర్చిపోయారు. కానీ వాళ్ళు మిమ్మల్ని గుర్తుపెట్టుకొని మీ వెనకే పడుతుంటారు. వాళ్ళు మిమ్మల్ని ఎన్నో రకాలుగా ప్లాన్ చేసి మరి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తుంటారు. అలాగే మనీ అనేది మీరు ఏదైతే దాచిపెట్టుకొని మంచిగా మీరు స్టేబుల్‌గా పెట్టుకున్న మనీ కూడా చాలా రకాలుగా వేస్ట్ అయిపోతుంది. మీరు పెట్టిన పెట్టుబడి కాకపోవడం, మీరు ఎవరికైనా సహాయం చేసే అది తిరిగి రాకపోవడం, ఇటువంటివన్నీ జరుగుతూనే మీరు కన్న కలలన్నీ కూడా అవ్వకుండా అయిపోతుంది. కానీ మీరు ఎంతో మంచి మనసు కలిగి ఉన్నారు కాబట్టి మంచి అనేది మీకు మళ్ళీ తిరిగి వస్తుంది. ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా మంచి అనేది జరుగుతుంది. కాబట్టి దానితో పాటు మీ ఫ్యామిలీ కూడా మిమ్మల్ని అర్థం చేసుకోకపోవడం అతి పెద్ద బాధాకరం. ఫ్యామిలీ మిమ్మల్ని సపోర్ట్ చేయకపోవడం వల్ల
అర్థం చేసుకోకపోవడం వలన మిమ్మల్ని మీరు ఎంతో ఎక్కువగా ఒంటరితనంగా ఫీల్ అనేది అవుతున్నారు. అయితే ఇక నుంచి మీరు అలా అనుకోవడం ఆపేయండి. ఎందుకంటే మీకంటే మంచి రోజులు అనేవి వచ్చేశాయి. మీరు ఎంత ఎక్కువగా అవతలి వాళ్ళ విషయంలో దూరి వాళ్ళకు సలహాలు ఇవ్వాలి అనుకోకుండా కామ్‌గా ఉంటారు. మీకు అంతే మంచి అనేది జరుగుతుంది. ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి. మీరు మంచి స్థానానికి పోయి మీకు చెడు చేసిన వాళ్ళకి కూడా క్షమించే గుణం పెట్టుకొని అవతల వాళ్ళకి హెల్ప్ చేస్తే మిమ్మల్ని ఎప్పటికీ ఎవరూ కూడా బాగు చేయలేరు. శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఇదే చెప్పారు. మనకంటూ ఒక హాని కలిగించినప్పుడు మనస్ఫూర్తిగా వారిని క్షమించండి. కానీ మళ్ళీ అటువంటి మనుషులతో ఎటువంటి లావాదేవీలు కానీ, ఎటువంటి సంబంధాలు కానీ పెట్టుకోవద్దు అని చెప్పారు. టిట్ ఫర్ టాట్ లాగా ఎప్పటి వరకు అయితే మనం ఉంటామో అప్పటిదాకా మన జీవితంలో చెడుకి కారణం మనమే అవుతాము. కాబట్టి మీరు వేరే వాళ్ళ రెస్పాన్సిబిలిటీని వాళ్ళని చేసుకోనివ్వండి. మీరు మంచితనానికి పోయి వాటిని మీ మీద వేసుకుంటే మాత్రం చాలా ఎక్కువగా మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇకపోతే హెల్త్ విషయానికి వచ్చేసరికి మీరు ఎక్కువ శాతంగా హెల్త్ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నారో దాంట్లో మీకు హోమియోపతిలో కానీ ఆయుర్వేదంలో మాత్రమే సొల్యూషన్ అనేది దొరుకుతుంది. వాటిని మీరు అప్రోచ్ అవ్వండి. మీకు చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడి మంచిగా మీకు రిజల్ట్ అనేది వస్తుంది. మేషరాశి వారు ఎంతో ఎక్కువగా ఎమోషనల్గా ఉంటారు. ఎంతో ఎక్కువగా ఫీలింగ్లో ఉంటారు. కాబట్టి మీ ఎమోషన్స్ని ఫీలింగ్స్ని పక్క వాళ్ళు క్యాచ్ చేసుకొని వాళ్ళు ప్లే అనేది చేస్తుంటారు. వాళ్ళు ఎంతసేపటికి మీ దగ్గర ఎంతో బాధాకరంగా, ఎంతో దీనభావంతో వచ్చి మాట్లాడేసరికి మీరు కరిగిపోతారు. సో, ఈసారి మీరు అలా చేయకండి. మనుషులకు తగ్గట్టుగానే వాళ్ళతో బిహేవ్ అనేది పెట్టుకోవడంలో తప్పు లేదు. మనం అవతల వాళ్ళకి ఇబ్బంది కలిగించకుండా, వాళ్ళు మనకి ఇబ్బంది కలిగిస్తున్నారని తెలిసి కూడా వాళ్ళతో మనం నమ్మకంగా ఉండటం అనేది మన పొరపాటు. సో, ఎవరితో ఎలా ఉంటున్నారో దానికి తగ్గట్టుగానే ఉండటంలో ఎటువంటి తప్పు లేదు. ఇకపోతే స్టూడెంట్స్ లైఫ్ అనేది ఏదైతే ఉందో మీరు కాస్త శ్రద్ధగా ఎక్కువగా చూపించాలి. మన పని ఇది మనమే ఖచ్చితంగా చేసుకోవాలి. భాగ్యాన్ని నమ్ముకొని కూర్చుంటే ఏమీ జరగదు. ఇక శత్రువులు ఎవరైతే మీ చుట్టుపక్కల ఉన్నారో వారి పేరు ఎస్ అని, యు అని, ఆర్ అనే అక్షరాలతో వారి పేరు మొదలవుతుంది. అటువంటి వారితో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు అసలు వాళ్ళ మీద అనుమానమే రాదు. అంత క్లోజ్‌గా మీతో ఉంటారు. సో, ఇటువంటి వాళ్ళే మీకు నమ్మక ద్రోహం అనేది చేస్తుంటారు. ఇకపోతే డబ్బులకు సంబంధించిన ఇబ్బందులకు మీరు ఏదైతే గురవుతున్నారో దాని నుంచి బయటపడాలి అంటే మీరు మీ ఇంట్లో ఏదో ఒక తీర్థస్థలానికి వెళ్ళినప్పుడు గంగాజలం కానీ లేదంటే తీర్థస్థానంలో ఉన్న నీళ్లు ఇంటికి తెచ్చుకొని దాంట్లో ఒక మంచి వెండైనా అంటే సిల్వర్ కాయిన్ అనే వేసేసి మీ దేవుడి గదిలో పెట్టండి. ఈ విధంగా చేస్తే డబ్బుకు మీకు ఎప్పుడూ కూడా కొరత అనేది ఉండదు. మీ శత్రువు పేరు ఎవరు? అలాగే ఏ విధంగా డబ్బుకు లోటు లేకుండా ఉండాలని చేశారు? ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ చిన్న లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది. ముక్కోటి దేవతలు త్వరలో మేషరాశి వారికి పెద్ద అద్భుతాన్ని చూపించబోతున్నారు. మీరు చేసినటువంటి మంచి పనులు ఫలితం అనేది మేషరాశి వారికి ఈ సమయంలో దక్కబోతుంది. ఇటువంటి పెద్ద అద్భుతం ముక్కోటి దేవతలు మీకు చూపించబోతున్నారు. అలాగే ఈ వీడియో చూడండి. చూడకపోతే మీరు దురదృష్టవంతులని చెప్పుకోవాలి. అయితే మేషరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది, ముఖ్యంగా అతి త్వరలో వారి యొక్క జీవితంలో జరగబోయే అతి పెద్ద అద్భుతం ఏంటి, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా మనం తెలుసుకుందాం. మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటిది అశ్విని నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రంలోని సరిపాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశి వారి కిందకి పరిగణించబడతారు.
ఈ మేషరాశి రాజకీయ అధిపతి కుజుడు. మేషరాశి యొక్క మనస్తత్వాన్ని చూస్తే గనక మంచి మనస్తత్వం కలిగిన వ్యక్తులని చెప్పుకోవాలి. ఎప్పుడూ కూడా ఇతరులకు సహాయం చేయడానికి ముందు వరుసలో ఉంటారు. అలాగే ప్రజాకర్షణ స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు. ఎవరైనా కొంచెం సమయం వీరితో గడిపారంటే చాలు, ఖచ్చితంగా వారి యొక్క పర్సనల్ విషయాలు కూడా వీరికి చెప్పుకోవాలి అనిపిస్తుంది. ఆ విధంగా ప్రజలను ఆకర్షించే విధంగా మాట్లాడుతారు. అటువంటి మనస్తత్వాన్ని మేషరాశి వారు కలిగి ఉంటారు. అలాగే జీవితంలో ఒడిదుడుకుల సమస్యలు కూడా వీరికి ఎక్కువగానే ఉంటాయి. అధికంగా శ్రమించాల్సినటువంటి పరిస్థితులు కూడా వీరికి ఉంటాయి. బాధ్యతలు కూడా అధికమని చెప్పుకోవాలి. కుటుంబ సభ్యుల యొక్క భారం అంతా కూడా తమ భుజాల మీద మోస్తారు. అలాగే మేషరాశి చెందినటువంటి విద్యార్థుల జీవితంలో కూడా కొంతమంది మిత్రుల కారణంగా మీరు జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలను ఇంతవరకు ఎదుర్కొన్నారు. ఇక ముందు మీకు మంచి రోజులు రాబోతున్నాయి అని చెప్పుకోవాలి. చెడు వ్యక్తులతో సహవాసం కారణంగా మీరు మీ జీవితంలో అనేక రకాల అవమానాలు పాలయ్యారు. మీ భవిష్యత్తుకు సంబంధించి ఒక చక్కటి డెసిషన్ అయితే తీసుకోవటంలో మీరు ఫెయిల్ అవుతూ వస్తున్నారు. ఈ సమయంలో మీ యొక్క జీవితంలో అద్భుతమైతే జరగబోతుంది. కుటుంబ సభ్యులతో చాలా సందర్భాల్లో అనేక రకాలైనటువంటి ప్రతికూలతలు మేషరాశి వ్యక్తులు జీవితంలో చూశారు. అది స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. మీ జీవితంలో ఇతరుల వ్యక్తుల మూలంగా అవమానాలు పాలైన సందర్భాలు చూశారు. అలాగే మీ యొక్క వ్యక్తిగత విషయాలు వారిని నమ్మి మీరు చెప్పుకోవడం వల్ల వారు 10 మంది ముందు వాటిని బయటపెట్టి మీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా ప్రవర్తిస్తారు. ఈ విధంగా మానసికంగా మీరు కృంగిపోయినటువంటి సందర్భాలు కూడా చూశారు. అలాగే బంధువులలో కూడా మీకు శత్రువులు ఉన్నారు. మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతున్నారు. ఈ విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైనా సరే ఒక మనిషి ఎదుగుతుంటే వారు దిగజారిపోవాలని, అలాగే వారి మీద అసూయను ప్రదర్శించే వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు. అటువంటి వ్యక్తులు మేషరాశి వారి యొక్క జీవితంలో కూడా చాలా ఎక్కువ. మీ ఎదుగుదలను చూసిన వారు ఓర్వలేకపోతున్నారు. వారి యొక్క అసూయ, కళ్ళు అనేది ఏమైతే ఉన్నాయో అది మీ జీవితంపై నెగిటివ్ ఎనర్జీగా మారి అనేక రకాల సమస్యలను ఇదివరకు సృష్టించిందని చెప్పుకోవాలి. ఇక ముందు మీ యొక్క జీవితంలో మహా పెద్ద అద్భుతమే జరగబోతుంది. ఎందుకంటే మీరు చేసినటువంటి పుణ్యకార్యాలు కావచ్చు, మంచి పనులు కావచ్చు, ఈ సమయంలో మీకు మంచి ఫలితాన్ని ఇవ్వబోతున్నాయి. ఆ ముక్కోటి దేవతలు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నారు. మీ జీవితంలో మీరు కోరినటువంటి ఒక పెద్ద అద్భుతమైన సంఘటన జరగబోతుంది. ఆర్థికంగా పురోగతి సాధించడానికి ఆదాయ మార్గం పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే వ్యాపారస్తులకు వ్యాపారంలో లాభాలు పెరగడానికి మీరు ఇదివరకు ఏదైనా ప్రయత్నం చేసినట్లయితే ఆ ప్రయత్నం భరించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగస్తుల జీవితంలో కూడా మీరు ప్రమోషన్కి సంబంధించిన శుభవార్త వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారి యొక్క కోరిక కూడా తీరబోతుంది. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అనేది వారి జీవితంలో వారి భవిష్యత్తుకు సంబంధించి ఒక బలమైన కోరిక అనేది ఉంటుంది. అటువంటి కోరిక మీ యొక్క జీవితంలో ఏదైతే ఉందో అది తీరే అవకాశాలు అయితే ఈ సమయంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే మీరు చేసినటువంటి మంచి పనుల ఫలితమే, మీరు చేసినటువంటి సత్కార్యాల ఫలితమే ఈ సమయంలో మీరు పొందబోతున్నారు. ఆ ముక్కోటి దేవతలు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నారు. మీ జీవితంలో ఇక ముందు అనేక రకాలైనటువంటి సంతోషాలను మీరు చూడబోతున్నారు. ఇదివరకు మీ యొక్క జీవితంలో అనేక రకాల కష్టాలు, బాధలు చూశారు. ఆర్థిక సమస్యలతో సతమతమయ్యారు. ఆర్థికంగా మీరు ఎన్నో రకాల ప్రయత్నాలు చేసినా, అంటే ఆర్థిక పురోగతి సాధించడానికి ఇంతవరకు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా కానీ ఆ ప్రయత్నాలు ఏవీ కూడా
ఫలించలేదు. ఈ విధంగా మీ జీవితంలో అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. కానీ ఇక ముందు మీ యొక్క జీవితంలో అతి త్వరలో అద్భుతం జరగబోతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ ముక్కోటి దేవతలు మీకు సపోర్టుగా నిలుస్తున్నారు. మీ పైన తమ యొక్క అనుగ్రహాన్ని కురిపిస్తారు. ఈ విధంగా మీ జీవితంలో ఏదో బలమైన కోరికను మీరు కలిగి ఉన్నారు. మీ భవిష్యత్తుకు సంబంధించి మీరు ఏదైతే జరగాలి అని అనుకుంటున్నారో, ఆరాట పడుతున్నారో, దానికి సంబంధించి ఒక పెద్ద అద్భుతమైతే ఈ మేషరాశి వారి యొక్క జీవితంలో కనిపిస్తుంది. కానీ కొన్ని జాగ్రత్తలు మాత్రం తప్పనిసరిగా పాటించవలసి ఉంటుంది. ఎవరిని పడితే వారిని నమ్మి మీ పర్సనల్ విషయాలు చెప్పడం కావచ్చు, ఆర్థిక పరమైన విషయాలు చర్చించడం కావచ్చు, ఇలాంటివి అసలు చేయకూడదు. ముఖ్యంగా ఇరుగు పొరుగు వారితో, కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది అంటే మన ముందు చక్కగా మాట్లాడుతారు, మన శ్రేయోభిలాషిలాగానే బిల్డప్ ఇస్తూ ఉంటారు. కానీ బయటకు వెళ్ళి మనం చెప్పిన విషయాలు వక్రీకరించి చెబుతుంటారు. మనం అవమానపరిచయం విధంగా మన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులు మేషరాశి వారి యొక్క జీవితంలో చాలా ఎక్కువ మందే ఉన్నారు. మీరు ఇరుగు పొరుగు వారితో కావచ్చు, కుటుంబ సభ్యులతో కావచ్చు, అంటే ఎవరు నిజంగా మీ మంచి కోరుకునే వ్యక్తులు అని దానిని అర్థం చేసుకుని మీరు వారితో ఏ విషయమైనా షేర్ చేసుకోవాలి. లేదంటే మాత్రం అనేక రకాల సమస్యలకు మీకు మీరుగా కొన్ని తెచ్చుకున్నట్టు అవుతుంది. అంటే మీరు తీసుకున్న గోతిలో మీరే పడతారు. ఈ విధంగా మీ జీవితంలో పెద్ద సమస్యలు తొందరపాటుతనం వల్ల, మీ యొక్క అవగాహన రాహిత్యం వల్ల మీరు పొందుతుంటారు. ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం మీ జీవితం చాలా సజావుగా సంతోషంగా సాగిపోతుంది. ఈ అంశంలో మేషరాశి వారు తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఇక మీరు దేనికి లోటు ఉండదనే చెప్పుకోవాలి. అయితే మేషరాశి వారి యొక్క జీవితంలో ఈ విధంగా పెద్ద అద్భుతమైతే జరగబోతుంది. అలాగే మీరు కొన్ని పుణ్యకార్యాలు చేయటం వలన మునుముందు ఇంకా మరెన్నో అద్భుతమైన ఫలితాలను మీరు పొందుతుంటారు. అంటే మీరు అనాథాశ్రమంలోని వృద్ధులకు కావచ్చు, పిల్లలకి కావచ్చు, వీలైతే ఒక పూట భోజనం తెప్పించడానికి ప్రయత్నం చేయండి. మీ శక్తి మేరకు వారికి ఏదైనా సహాయం చేయగలిగితే చేయండి. ఈ విధంగా చేయటం వల్ల ముక్కోటి దేవతలు ఎంతగానో సంతోషించి మీ జీవితంలో ఇంకా ఎన్నో శుభ ఫలితాలను ఇస్తారు. కాబట్టి మేషరాశి వారి యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలు ఇంకా మునుముందు చూడబోతున్నారని చెప్పుకోవాలి. కానీ కొంతమంది వ్యక్తులు విషయంలో మాత్రం మీరు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అప్పుడే మీ యొక్క జీవితం సజావుగా సాగిపోతుంది. అయితే మేషరాశి వారిని ఇంతకు ముందు అవమానపరిచిన వారు కూడా ఈ సమయంలో గుణపాఠం నేర్చుకోబోతున్నారు. అంటే వీరిని బాధను పెట్టిన వారు ఏ రకమైన తప్పు చేశారో వారికి ఖచ్చితంగా అర్థమయ్యేలాగా ఆ దేవుడు చేస్తాడు. ఖచ్చితంగా మీ జీవితంలో మిమ్మల్ని బాధపెట్టి దానికి ప్రతిఫలంగా అనేక రకాల బాధలు వారిని చుట్టుముడతాయి. మిమ్మల్ని ఏ విధంగా అయితే ఆ అవమానపరిచారో అవమానాన్ని కూడా వారు ఎదుర్కోవలసి వస్తుంది. ఈ విధంగా వారు రియలైజ్ అయ్యి మీ దగ్గరకు వచ్చి క్షమాపణలు చెప్పే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీ యొక్క జీవితంలో ఏదైతే మానసిక సమస్య కావచ్చు, శారీరక సమస్య కావచ్చు, ఆర్థిక పరమైన సమస్య కావచ్చు, ఏదైతే మీ జీవితంలో మీకు తీరని కోరికగా ఉందో, లేకపోతే కనుక మీకు ఏదైతే ఇబ్బందిగా సమస్యగా ఉందో అది మీరే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. చాలా రోజులుగా మీకున్నటువంటి ఆ బలమైన కోరికను ఈ సమయంలో మీరు అందుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆ ముక్కోటి దేవతలు మీ పైన తమ అనుగ్రహాన్ని కురిపించి మీ జీవితంలో పెద్ద అద్భుతం అనేది చూపించబోతున్నారు. శివారాధన మీకు చాలా బాగా మేలు చేస్తుంది. అలాగే మీ ఇష్ట దైవాన్ని నిత్యం స్మరించుకోండి. మేషరాశి వారు ఇంట్లో నిత్య దీపారాధన చేయడం అలవాటుగా చేసుకోండి. మీకు వీలైనంతలో పేదలకు దాన ధర్మాలు చేయండి.
శని భగవానుడిని ఆరాధించండి. తద్వారా ఇంకా ఎన్నో సత్ఫలితాలను మీరు పొందవచ్చు. చూశారు కదండి, మేషరాశి వారి యొక్క జాతక ఫలితాలు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్